दोस्तों, मेरे पास एक पेशेंट है 41 ईयर मेल पेशेंट। उनका नाम सुधाकर है। इन्होंने मेरे पास नी पेन्स, बायलेटरल सीवियर नी पेन, साथ ही साथ लो बैक पेन के साथ आए थे। इन्होंने बहुत दिनों से सफर कर रहे थे ये पेन के साथ, लेकिन अल्हम्दुलिल्लाह हमारे पास आने के बाद बहुत मुकम्मल फायदा हासिल हुआ। फर्स्ट इन्होंने 20 तारीख यानी जनवरी 20 को आए थे 2024। फिर ट्रीटमेंट स्टार्ट करें, फिर दूसरा ट्रीटमेंट 10 और 2 यानी फरवरी 10 को स्टार्ट करें। अल्हम्दुलिल्लाह सिर्फ 2 ही ट्रीटमेंट लिए। चंद बातें इनसे बात करेंगे, सुनिए। సుధాకర్ గారు, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ నొప్పి? ఇది నాకు ఒక 4-5 సంవత్సరాలు 4-5 ఇయర్స్ నుంచి బాగా 4-5 ఇయర్స్ से पेन है इनको। ఎక్కడ చూపెట్టినా కూడా తగ్గలేదు అంతా మందులు వాడారు కానీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఏం రాలేదు। ఇప్పుడు మా దగ్గర వచ్చారు, వచ్చి 2-3 మంత్స్ అవుతుంది। 2-3 మంత్స్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం। ఏమేమి చేసినాం మేము అంటే ఎట్లా స్టార్ట్ చేసినాం, ఏమేమి మందులు స్టార్ట్ చేసినాం? నాకు ఫస్ట్ మీరు అక్యుప్రెషర్ థెరపీ, అక్యుప్రెషర్ థెరపీతో ఎంత లాభం అయింది? ఇన్స్టెంట్ స్టార్టింగ్ ఒక 25% రిలీఫ్ అవుతుంది, ఇక్కడనే రిలీఫ్ అవుతుంది। తర్వాత మీరు మెడిసిన్స్ అవి ఇస్తారు, వాటి వల్ల మంచి ఏ మెడిసిన్స్ ఇచ్చినా? అలోపతియా లేకుంటే యునాని మెడిసిన్? అలోపతిగా యునాని మెడిసిన్, హెర్బల్ మెడిసిన్ ఇచ్చినా లేకుంటే ఇది మన మెడికల్ మందు ఇచ్చాను? మెడికల్ హెర్బల్ మెడిసిన్ ఇచ్చాను। హెర్బల్ మెడిసిన్స్ తో నూనె కూడా ఇచ్చిన। వీటితో పాటు ఏమేమి చేయమని చెప్పినా? నాకు ఎర్లీ మార్నింగ్ బెండకాయ తినమన్నారు, ఇంకా అయితే పాలు తాగమన్నారు। దాంట్లో 5 రకాల దాల్చిన చెక్క, పసుపు, సోంటి, సోంపు, హల్దీ వేసుకొని బాయిల్ చేసుకుని తాగమని చెప్పా। దీంతో పాటు ఒక ఎక్సర్సైజ్ కూడా చెప్పా, క్వార్టర్ స్టెప్ ఎక్సర్సైజ్ కూడా చెప్పినాం। దాంతో కూడా చాలా రిలీఫ్ అయింది। మీరు ఫస్ట్ 15 డేస్ వాడారు, తర్వాత 15 డేస్ తీసుకున్నారు, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చారు మీరు, ఈ 1.5 మంత్ గ్యాప్ ఇచ్చారు। దీంతో పెయిన్ అలానే ఉందా లేకుంటే ఏం రిలీఫ్ అయింది? కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అయింది। అది కూడా కొంచెం హోలీలో కొంచెం ఎక్కువ డాన్స్ చేసిన వల్ల కొంచెం ఎక్కువ అయింది నొప్పి। కానీ ఈ 1.5 మంత్ ఆపాక కూడా పేషెంట్ కి అంతే रिवर्स पेन राले। 1.5 महीने तक दवा रोकने के बाद भी पेशेंट को रिवर्स बैक पेन नहीं आया। पेशेंट मतलब जैसे थे, यानी जो पहले प्रीवियस 100% जो पेन था, सिर्फ 5 से 10% अभी शुरू हुआ, वो प्रिवेंशन के तौर पर हमारे पास आए। और इनकी एमआरआई रिपोर्ट भी है मेरे पास, जो कि 2023 मार्च वगैरह में कराई थी। इनको पूरा लंबा स्पाइन यानी जो मनके रहते, मनके के हिस्से पूरे दबे हुए है बोल के दिया था एमआरआई में भी, और तकरीबन डिजेनरेटिव चेंजेस भी दिए थे। हालांकि इन्होंने है 38 इयर्स से ఉన్నది మీది, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడే వచ్చేసాయి। బేసికల్ గా ఇటువంటి ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవుతాయి। లైఫ్ స్టైల్ మంచిగా పెడితే మనకి వచ్చి ఫ్యూచర్ లో కూడా మనం మంచిగా ఉంటాం। అది ఇప్పుడు ఈ యునాని మందు, అక్యుప్రెషర్ థెరపీ ప్లస్ మనం ఐఎఫ్టీ థెరపీ కూడా చేస్తాం। ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా బాగుంది, చాలా బాగుంది। కంటిన్యూ వాడతాను కాబట్టి నాకు కొంచెం రిలీఫ్ ఉంది కాబట్టి చాలు। ఇంకా వేరే పబ్లిక్ కి అంటే మీ మెసేజ్ ఏముంది? మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ మెడిసిన్స్ వాడచ్చా? ఇంకా రిజల్ట్ ఎలా ఉంటది? ఇప్పుడు వేరే జనాలు చెప్తారు యునాని ఆయుర్వేదిక్ మందు కంటిన్యూస్ గా వాడాలి, అసలు రిజల్ట్స్ ఏముండవు, ఇలా చెప్తానే ఉంటారు, మీరు వింటారు కదా। ఇప్పుడు ఇది బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్, నేను కూడా కొన్ని ఇంగ్లీష్ మందులు వాడినా రిలీఫ్ అప్పటికప్పుడే ఉంటుండే। నాకు మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ తెలిసింది, మీ దగ్గరకు వచ్చిన, దీనివల్ల నాకు చాలా లాభం ఉంది కాబట్టి నేను ఇక్కడికి కంటిన్యూ రాగలుగుతున్నా, నా నొప్పులు కూడా తగ్గుతున్నాయి, నాకు మంచి అనిపిస్తుంది ఒకటి। మళ్ళీ మా బంధువులను కూడా తీసుకొస్తున్నాను। అవునవును, వేరే చాలా పేషెంట్స్ కి కూడా తీసుకొచ్చారు, వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అయింది। नी पेन्स, लंबार पेन, सर्वाइकल पेन, साथ ही साथ गठियों की बीमारी, रोमेटॉइड आर्थराइटिस, कोई से भी किस्म के दर्द या फिर यूरिक एसिड का कुछ भी प्रॉब्लम हो, तमाम चीजें यहाँ पर देखते हैं हम। और अल्हम्दुलिल्लाह बहुत अच्छे फ्रूटफुल रिजल्ट्स भी है। कोई भी कुछ भी ऐसे प्रॉब्लम्स में सफर है तो पेन किलर्स वगैरह अवॉइड करिए, ज्यादा इंटेक मत करिए, गुर्दों का डैमेज बहुत ज्यादा देखने को आ रहा है। और डाइट सही नहीं लेने की वजह से तमाम प्रॉब्लम्स होते हैं। डाइट करेक्शन करना बहुत जरूरी है। साथ ही साथ मैं जो बोल रहा हूँ वो फॉलो करिए, ठीक है? जज़ाकल्लाह।